వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం ఎంజిఎం ఆసుపత్రిలో ఉన్నాం. ఇప్పటికే ఎవరైతే నర్సంపేట డిపోలో ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్న శంకర్ గౌడ్ ఆత్మహత్య ప్రయత్నం చేస్తారో దీనికి సంబంధించి ఇప్పటికే 80% ఖాళీ అయిందని చెప్తున్నారు. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఇక్కడే ఉన్నాయి. దీనికి సంబంధించి మిగతా వ్యక్తులు కూడా ఒకసారి మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సురేష్ రెడ్డి, నన్నపనేని నరేందర్ గారు, ధర్మారెడ్డి, వినయభాస్కర్ అంతా కూడా ఉన్నారు. వారిని అడుగు తెలుసుకుందాం. దీనిపై స్పందన ఏమిటి, తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉంటుంది శంకర్ గౌడ్కు సంబంధించి సురేష్ రెడ్డి గారు చెప్పండి. కోలా శంకర్ గౌడ్ గారు సీనియర్ డ్రైవరు, నర్సంపేట స్థానికులు. వారు చాలా సౌమ్యులు, ఎప్పుడు ఆవేశం వారి జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఇవాళ తను ఆ స్థితి రావడానికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ, ప్రజాప్రతినిధులే కారణం. ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రెగ్యులర్ ఉద్యోగులకు ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయో అవన్నీ కూడా ఇస్తామని చెప్పారు. స్పష్టంగా మేనిఫెస్టోలో పెట్టారు. 2.5 సంవత్సరాలుగా ఒక కార్మికులు ఓపిక పట్టడం చాలా గొప్ప విషయం. 2.5 సంవత్సరాలుగా వాళ్ళ ఆకలి మార్చుకొని, ఆకలికి తట్టుకొని వారు 2.5 సంవత్సరాలు ఓపిక పట్టిండ్రు. అనేక సార్లు ముఖ్యమంత్రి మాటిస్తాడు, ఉప ముఖ్యమంత్రి మాటిస్తాడు, సబ్ కమిటీ మాటిస్తుంది, ఆర్టీసీ మంత్రి మాటిస్తాడు. చివరికి వాళ్ళ ముఖం లేకుంటే ఐఏఎస్ అధికారుల కమిటీ కూడా వేసింది. మొన్న ఐఏఎస్ అధికారులు ఏం తెలిసలేకపోయారు. ప్రభుత్వం తప్పు చేసింది, ప్రభుత్వంలో పెద్దలు ఇచ్చిన మాట వాస్తవమే, ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు. మీ బెనిఫిట్స్ స్టేట్మెంట్ మీకు తెలుసు. నిన్న పూర్తి స్థాయిలో హరీష్ రావు దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉంది, బీఆర్ఎస్ శ్రేణులు ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయని పొన్నం ప్రభాకర్ గారు ఆరోపించారు. నేను అంటున్నా, పొన్నం ప్రభాకర్ గారు ముందుగా మీరు రాజీనామా పెడితే మంచిది ఈరోజు. ఎందుకంటే మీరు ఇలాంటి చిల్లర మాటలు మీరు మరొకసారి మాట్లాడదు. మీరు సీనియర్ నాయకులు, మీరు కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు, కార్మిక వర్గాల ఆవేదన ఎట్లుంటుందో, ఆవేశం ఎట్లుంటుందో, అదేవిధంగా విధేయత ఎట్లుంటుందో అన్నీ మీకు తెలిసిన వాళ్ళు. వాళ్ళు విధేయతగా ఉన్నారు, మీకు అవకాశం ఇచ్చిళ్ళు, మీరు మాట ఇచ్చిళ్ళు. ఇవాళ మీరు కనుక అది అమలు చేయకుండా వాళ్ళ ఆవేశానికి లోనవుతున్నారు. దానికి బాధ్యత వహించాల్సింది మీరే. మేము సంఘటనలో సమ్మెలు చేసే పరిస్థితి మేము ఉంటే ప్రభుత్వం మీరు నడిపేందుకు? మరి మీ చేతుల కార్మికులు లేరా? మీ చేతుల ఆర్టీసీ లేనట్టే కదా, మీరు నైతికంగా దెబ్బతిన్నట్టే కదా, మీరు ఫెయిల్ అయినట్టే కదా. అలాంటి చిల్లర మాటలు మాట్లాడకూడదు. గతంలో ఆర్టీసీకి నాయకత్వం వహించింది వాస్తవం, టీఆర్ఎస్ పార్టీ, హరీష్ రావు గారు అందరూ కూడా పెద్దలు. సో ఇవాళ దానికి సంబంధించి ఈ జరిగే సమ్మెకు కానీ టీఆర్ఎస్ కానీ ఎలాంటి సంబంధం లేదు. కానీ సమ్మెకు మాత్రం బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన మద్దతు ఉన్నది, ఉంటుంది, రేపు కూడా ఉంటుంది. నరేందర్ గారు, మీరు చాలా సంవత్సరాల పాటు ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి కార్మికుల పక్షాన అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ సమ్మెకు ఎట్లా స్పందిస్తారు? వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాగానే తెలంగాణ ఉద్యమంలో పూర్తిగా ఆర్టీసీ కార్మికుల యొక్క భాగస్వామ్యం ఉన్నది. ఆ యొక్క భాగస్వామ్యం తోటే ఆనాడు తెలంగాణ వాళ్ళ పాత్రను వాళ్ళు పోషించారు. కాబట్టి తెలంగాణ సాధించుకున్నామన్న కృతజ్ఞతతోటి కేసీఆర్ గారు ఆ రోజు దేశంలోనే, రాష్ట్రంలో ఎవరికి అయినంత ట్రీట్మెంట్ ఆ రోజు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఆర్టీసీ మనందరికీ కూడా తెలుసు, ఆర్టీసీ నష్టాలలో ఉన్నది. నష్టాలలో ఉన్నటువంటి ఆర్టీసీని అది మోయలేనటువంటి భారంతో ఉన్నది. కాబట్టి వీళ్ళని ప్రభుత్వ పరంగా ఉద్యోగస్తులుగా చేయాలన్న ఉద్దేశంతో ఆ రోజు కేసీఆర్ గారు చేయడం జరిగింది. మరి దాన్ని ప్రభుత్వాలు మారుతాయి కావచ్చు, కానీ అంశాలు మారాయి కదా. ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇంకో ప్రభుత్వం వచ్చి మార్చే విధానం అన్నది తప్పది. విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్టు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉన్న లోటుబాట్లు ఉంటే సరిచేసి ముందుకెళ్ళాలి తప్ప ఏదైతే కార్మికుల పక్షాన అందరికీ ప్రభుత్వ ఉద్యోగ పరంగా చేసినటువంటి అంశాన్ని లేవనెత్తకుండా వాళ్ళని పక్కకు పెట్టి నువ్వు ఈరోజు వాళ్ళను రోడ్డు మీదకి లాగేటువంటి ప్రయత్నం చేసినావు. ఆ ప్రయత్నంలో భాగంగానే కనీసం వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా వారి యొక్క నిరసన తెలుపుకునే అవకాశం కూడా లేకుండా ఇబ్బంది పాలు చేస్తూ పోలీసులను పెట్టి ఇబ్బంది పాలు చేసే ప్రక్రియలోనే ఈరోజు శంకర్ గౌడ్ అన్న ఆయన ఆత్మాహుతి చేసుకునే ప్రయత్నం చేశాడు. భగవంతుని దయవల్ల ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఒక్క కార్మికునితో మొదలైనటువంటి ఈ నిరసనను, వాళ్ళ ఆత్మాహుతిని ఖచ్చితంగా దేశం మన యొక్క రాష్ట్రంలోని ఆర్టీసీ అంతా కూడా అగ్నిగోళమై ఈరోజు వారి యొక్క నిరసన గళం వినబడుతుంది. వారి హక్కులు సాధించుకునే పరంగా వాళ్ళని నిలబెట్టుకునే విధంగా మేము ఖచ్చితంగా పోరాడతాము. ఆ పోరాటంలో భాగంగానే ఇంకా రేపటి నుంచి కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా ప్రభుత్వ పరంగా వీరు వారిని కాపాడతారా, కాపాడకుంటే కూడా ఈరోజు మా యొక్క పార్టీ దాన్ని స్టాండ్ తీసుకొని ఆయన బతికించుకునే ప్రయత్నం కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఈరోజు శంకర్ గౌడ్ గారు తమ సమస్యల పరిష్కారం కోసం ఆత్మహత్యం చేయడం చాలా బాధాకరం. ఏదేమైనప్పటికీ కూడా మా సంపూర్ణ మద్దతు వాళ్ళకు ఉంటుంది. ఈరోజు ఈ గుడ్డి ప్రభుత్వం, చెవిటి ప్రభుత్వం క్యాబినెట్ సమావేశంలో వెంటనే అపాయింటెడ్ డేట్ ప్రకటించాలి. ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిది, మంత్రిది, కాంగ్రెస్ నాయకులదని చెప్తున్నాయి. అదేవిధంగా మరి ఉద్యమ సమయంలో కూడా వారు ఎంతో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేసిండు. ఆ సందర్భంలో కేసీఆర్ గారు వారికి 44% ఫిట్మెంట్ ఇచ్చి పీఆర్సీ అందించడం జరిగింది. మరి అపాయింటెడ్ డే ప్రకటించిన సందర్భంలో వాళ్లకు ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి దాన్ని ఆపడం జరిగింది.